వెల్కమ్ టు విఎస్బి మీడియా. కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. ముందుగా ఈనాడు స్మార్ట్ దోపిడీపై ఆడిట్, జగన్ అస్మదీయ కంపెనీ షిరిడి సాయికి అడ్డగోలు చెల్లింపులు, స్మార్ట్ మీటర్ల అనుబంధ పరికరాలు సరఫరా చేసినట్టు లెక్కలు, తనిఖీ లేకుండా 1,828 కోట్లు చెల్లింపు, ఆ సంస్థ కోసం టెండర్ నిబంధనలోని మార్పులు, ఈ వ్యవహారంలో లెక్కలు తేల్చాలని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయం అంటూ ఇక్కడ బ్యానర్ ఐటమ్గా హైలైట్ చేశారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే కోర్బా ఎక్స్ప్రెస్లో మంటలు, విశాఖ స్టేషన్లో రైలు ఆగి ఉండగా ఘటన, పూర్తిగా దగ్ధమైన బోగి, మరో రెండింటికి పాక్షిక నష్టం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా అంటూ వార్త. ఇక కబ్జాల కట్టడి, అభివృద్ధి ముద్ర, నేటి కలెక్టర్ల భేటీకి భారీ ఎజెండా, శాఖల వారీగా ప్రాధాన్యాలపై చర్చ, దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం అభివృద్ధికి పథకాల రూపకల్పన అంటూ వార్త. ఇక పచ్చందల కోనలో 10 రూపాయలకే వైద్యం అంటూ వార్త ఇచ్చారు. ఇక మరొక వార్తను చూసినట్లయితే బంగ్లాదేశ్లో మళ్లీ హింస, 100 మంది మృతి, చనిపోయిన వారిలో 14 మంది పోలీసులు, 100 మందికి గాయాలు అంటూ వార్త. హాకీ వీరులు అదరహో అంటూ ఇక్కడ వార్తనిచ్చారు. ఇక సాక్షి బ్యానర్ ఐటమ్గా మరో సర్కారీ హత్య, పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం, శ్రీశైలం నియోజకవర్గం సీతారాంపురంలో అతి దారుణంగా వైఎస్ఆర్సీపీ నేత హతం, ఎస్ఐ కానిస్టేబుల్ కళ్ళదిటే సుబ్బారాయుడిని ఇంట్లో నుంచి బయటకు లాగి చంపిన వైనం, రాత్రి 9:30 గంటల నుంచే పోలీసులను అప్రమత్తం చేసిన మరో నేత జయనారపు రెడ్డి, అదనపు బందోబస్తునకు విన్నవించిన పట్టించుకొని పోలీస్ ఉన్నతాధికారులు, ఊరంతా చూస్తుండగా పచ్చముఠ విధ్వంసం, పక్కా ప్రణాళికతోనే హత్య, పచ్చముఠ ఊరు దాటేంత వరకు గ్రామంలోకి రాని అదనపు పోలీసు బలగాలు, చంపేందుకు ఎక్కువ మంది రావడంతో ఏమీ చేయలేకపోయామన్న పోలీసులు, అర్ధరాత్రి 12:20, 12:30 గంటల మధ్య హత్య జరిగాక అదనపు బలగాల రాక, జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఘటన, మీపైన పెట్రోల్ పోసి తగలబెడతాం, సీతారాంపురంలో పోలీసులను బెదిరించిన పచ్చముఠ, మహిళలను కూడా చూడకుండా చేసుకున్న గూండాలు, సుబ్బారాయుడు ఇంటి వద్దకు చేరుకొని అరుపులు కేకలు దాడి, చనిపోయాడనుకొని వెనుదిరుగుతూ పరీక్షించి చూసిన వైనం, వీడింకా బతికే ఉన్నాడంటూ బండరాయితో తలపై మోదీ హత్య అంటూ వార్త. ఏపీలో ముఠాల పాలన, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు, రాష్ట్రం రాజకీయ హింసకు మారుపేరుగా మారింది, ప్రభుత్వం పెద్దలు ప్రోత్సహించే నిత్యం దాడులు, హామీలు అమలు చేయలేక ఈ దుర్మార్గాలు, బాధితులకు అండగా నిలిచి పోరాటం సాగిస్తాం అంటూ వార్త. ఇక రాజకీయ కక్షతోనే ఈ దారుణం, తొలిసారి నిన్నటి ఎన్నికల్లో సీతారాంపురంలో వైఎస్ఆర్సీపీ తరపున ఏజెంట్లు హత్యకు గురైన సుబ్బారాయుడు కుమారుడు ప్రసాద్ ఏజెంటుగా కూర్చున్నాడని అక్కసు అంటూ వార్త. ఇక జగ్గయ్యపేటలో పచ్చముక్కల దాడి, తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావు, నిందితులను కఠినంగా శిక్షించాలని నవాబ్పేట గ్రామస్తుల ఆందోళన అంటూ వార్త. ఇక బంగ్లాలో మళ్లీ ఘర్షణలు, 97 మంది మృతి, విద్యార్థులు యువత ఆందోళన హింసాత్మకం, హసీనా రాజీనామాకు డిమాండ్, కర్ఫ్యూ అంటూ వార్త. ఇక వాలంటీర్ల వ్యవస్థకు ఉరి, చంద్రబాబు సర్కార్ మరో మోసం, వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలని ఆదేశాలు, సెలవు రోజే కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇప్పటికే వేతన బకాయిలు ఇవ్వకుండా వేధింపులు, హామీలు నెరవేర్చాలని కోరినందుకు కక్ష సాధింపు, ప్రజల మనసు గెలిచిన వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర అంటూ వార్త. నిండుకుండల సాగర్, నేడు ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటి నిల్వ, ఉదయం 8 గంటలకు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, శ్రీశైలం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ఉధృతి, కృష్ణానది ఎగునున్న స్థిరంగా వరద అంటూ వార్త. ఇక రక్షణ ఎగుమతుల్లో నంబర్ 1 కానున్న భారత్ రక్షణ రంగ సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డికి మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కార్ ప్రదానం. రైలు బోగీల మంటలు, విశాఖ రైల్వే స్టేషన్లో కోర్బా విశాఖ రైలు ఆగి ఉండగా ఘటన, ఒక థర్డ్ ఏసీ కోచ్ పూర్తిగా, మరో 2 కోచ్లు పాక్షికంగా ఆహుతి అంటూ వార్త. ఇక ఆంధ్రజ్యోతి యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు, ప్రసారాల సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు, కాపీ ఇచ్చిన ప్రతి వ్యక్తికి బిల్లుపై వాటర్ మార్క్, కేంద్రం గోప్యత, కొద్ది మందితోనే చర్చలు, విమర్శించే వారికి ఇకపైన గడ్డు పరిస్థితులు, నిఘాలోకి యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు, నిబంధనలు కఠినం, భారీ జరిమానా నిషేధం, చట్ట రూపం దాల్చితే భావ ప్రకటన స్వేచ్ఛ కథం, సోషల్ మీడియాపై ఉక్కుపాదమే అంటున్న విపక్షాలు, ప్రతిపక్షాలు అండగా ఉండాలి అంటున్న యూట్యూబర్లు. ఇక ఇది ఈరోజు బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. ఇక మరొక వార్తను చూసినట్లయితే సంక్షేమం అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు సమగ్ర వ్యూహం, నేడు కలెక్టర్లకు దిశానిర్దేశం, కుటుంబంలో వ్యక్తి యూనిట్గా సంక్షేమ కార్యాచరణ, మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామాల్లో పురోగతి, క్షేత్రస్థాయిలో వాస్తవాలకే ప్రాధాన్యం, భజనకు దూరం, సమస్యలు ప్రస్తావించి పరిష్కారం కోరిన వారికే ప్రాధాన్యం, సుదీర్ఘ మీటింగ్లు, లేట్ నైట్ సమీక్షలు బంద్, ఇకపై శని ఆదివారాల్లో సమావేశాలు రద్దు అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే గోబల్స్ సిగ్గుపడేలా, అబద్ధాలే పునాదిగా జగన్ రాజకీయం, బాబు ప్రభుత్వంపై విష ప్రచారం, 36 మంది రాజకీయ హత్యలట, ప్రభుత్వం పేర్లు అడిగితే సైలెంట్, ఇంకా ఎన్నెన్నో ఆరోపణలు,
ప్రభుత్వం కఠినంగా ఉండాలంటున్న టీడీపీ శ్రేణులు, చర్యలు లేకుంటే నష్టమని హెచ్చరిక. జగన్ వైఖరితో సొంత పార్టీలోనూ అసంతృప్తి. చిత్తుగా ఓడిన మారని వైనం అంటూ వార్త. ఇక పుణె మునక ముంచెత్తిన కడక్ వాస్లా డ్యాం నీరు, సహాయక చర్యల్లో సైన్యం. నాసిక్ వద్ద గోదావరి ఉరకలు. మధ్యప్రదేశ్లో ఇంటి గోడ కూలి 9 మంది చిన్నారుల దుర్మరణం. హిమాచల్లో 11కు చేరిన మృతులు అంటూ వార్త. ఇక మీడియం ఇంగ్లీష్ పరీక్షలు తెలుగులో కొన్ని సిబిఎస్ఈ బడుల్లో రాస్తున్నట్లు గుర్తింపు. 1000 ప్రభుత్వ పాఠశాలలో సిలబస్. ఈ ఏడాది తొలిసారి సిబిఎస్ఈ బోర్డుతో 10th పరీక్షలు. FA1 ద్వారా విద్యార్థులు సామర్థ్యం అంచనా. పాఠశాల విద్యాశాఖలో దిద్దుబాటు చర్యలు అంటూ వార్త. ఇక జోగిపై హైకోర్టులో కేసు. రమేష్ కుటుంబ సభ్యుల అగ్రగోల్డ్ బోదంద. సిఐడి అచ్చట్మేట్లో ఉన్న భూమి కబ్జా. ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వైనం. భూముల సంరక్షణలో అధికారుల వైఫల్యం. జోగి కుటుంబ సభ్యులకు సహకారం. కోర్టును ఆశ్రయించిన అగ్రి యాజమాన్యం భూముల్ని సంరక్షించేలా ఆదేశివ్వాలని విజ్ఞప్తి అంటూ వార్త. ఇక 3వ ప్రపంచ యుద్ధం ముప్పు అంచున. ఇజ్రాయెల్పై కయ్యానికి కాలు దూతున్న ఇరాన్కు రష్యా, ఇజ్రాయెల్కు అమెరికా, యూకే అండ. అబ్రహాం కూటమి ఏర్పాటుకు నేతన్యాహు ప్రతిపాదన. హెజ్బొల్లా, హౌతీ, హమాస్తో ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రాక్సీ నెట్వర్క్ను కూటమిగా ఏర్పాటు దెబ్బతీసే యోచన అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే కోర్బా ఎక్స్ప్రెస్లో మంటలు అంటూ ఇక్కడ కూడా ఇదే వార్తనిచ్చారు. ఇక బంగ్లాలో మళ్లీ రక్తపాతం. అల్లర్లో 93 మంది మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా డిమాండ్తో విద్యార్థుల నిరసనలు. అధికార పార్టీ శ్రేణులు, ఆందోళనకారులు మధ్య ఘర్షణ హింసాత్మకం అంటూ వార్త. ఇక సాగరం మున్ముందుకు 2100 నాటికి పెరగనున్న సముద్ర మట్టాలు. సాధారణ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగే అవకాశం. మంచు కరిగి మట్టాలు పెరిగితే తీరాలకు నష్టమే. దేశంలో సముద్రపు కోత అధికంగా ఉన్న 5 తూర్పు తీర రాష్ట్రాల్లో ఏపీది 4వ స్థానం. వెరీ హెర్కిస్ జోన్లో 43%, హెర్కిస్ జోన్లో 35% తీరం. దక్షిణ ఏపీలో వర్షాలు కురిసే రోజుల్లో పెరుగుదల. రాయలసీమలో మరింత కరువు పరిస్థితులు. ఏపీలో వాతావరణ మార్పులపై NCAM నివేదిక. నేడు సాగర్ గేట్ల ఎత్తివేత. 576 అడుగులు దాటిన జలాశయ నీటి మట్టం. ఉదయం 8 గంటలకు గేట్లు తెరిచేందుకు ఏర్పాట్లు అంటూ వార్త. ఇక ఇవి ఈరోజు పత్రికలలోని ప్రధాన వార్తలు.